హర హర మహాదేవ శంభో శంకర. అరే రమేష్, ఆగమాగం ఎటు పోతున్నావురా? మా బిడ్డ మంచిగా లేదురా, దావకాల్లో చేరిక చేసిన పైసలు కావాలి, అందుకే పోతున్నా. అయ్యా మా కనకాంధ్రకు అది ఆఫీస్కి పోతాడు మరి. కనకాంధ్రకు నువ్వు నా బిడ్డను కాపాడన్నా, నా బిడ్డను కాపాడన్నా, నువ్వే కాపాడన్నా. రమేష్ ఏమైందిరా, ఎందుకు కడతాను? కనుకన్నా నా బిడ్డకు బాగా జ్వరం వచ్చింది, దావకాల్లో చేరిక చేసిన పైసలు కట్టాలి. ఒక 10,000 అన్నం నీళ్ళు తెచ్చి దండం పెడతా, నా బిడ్డను కాపాడు. అరే రమేష్ ఏడోకురా, ఇగో నీ 10,000 ఇస్తా, చెప్పిన మీద దాఖలు కట్టుకో. కనుకన్నా నువ్వు దేవుడి వల్ల, నువ్వు దేవుడి వల్ల, నువ్వు దేవుడి వల్ల అట్లా అన్నా. లక్ష్మి చూసినావా, గిటువంటి టైంలో వాళ్ళు సాయం చేయకపోతే మన దగ్గర ఎన్ని పైసలు ఉంటే ఎందుకే? అవునయ్యా, మన పైసలకు సాయపడితే అంతే చాలు. వాళ్ళకి వెళ్ళినాడు వాళ్ళే తెచ్చిస్తారు మనకు. అమ్మ అలేఖ్యా, ఛాయ్ బిడ్డ. గిట్ల నచ్చిన వాళ్ళకల్లా దానం చేయర్రి, మమ్మల్ని రోడ్ మీద వారేర్రి. ఏందమ్మా గట్లా మాట్లాడతావు? సాయం చేసుడు తప్ప? సాయం చేయర్రి, నేను అద్దంటలేను. ఇట్లా వచ్చిన వాళ్ళకల్లా ఇచ్చుకుంటే పోకుర్రి. మీకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుర్రి. లక్ష్మి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, చెప్పండి టిఫిన్ తీసుకురా. పెడతారా? టిఫిన్ పెడుతున్నా, ఒక్క నిమిషం. ఉడుకున్నది. నాన్న నేను కంప్యూటర్ ఫీజు కట్టాలి, ఒక 50,000. మొన్న 1,00,000 రూపాయలు కొంటవద్దు కాదురా, మళ్ళీ 50,000 ఎందుకు? అమ్మ చూసినావానే, అడిగిలో అందరికి ఇస్తాడు, నేను అడేవారికే ఇస్తలేడు. నేను అట్టి అడుగుతానా, నా చదువు గురించి అడుగుతానా? ఇస్తే ఏమైద్దా, ఆడ అడిగేది అని చదువు కోసమే కదా. ఏం చదువుడో ఏమో, అడా 50,000 ఉన్నాయి, ఇయ్యిగా నేను ఆఫీస్కి పోతాను. నాన్న మంచిగా చదువుకో, మీ నాన్నకు చెడ్డ పేరు దేకు. సరేనా? సరే.
నాన్న ఎటు పోతానవే? ఆఫీస్ పోతాను. ఇంకా మల్లిగానికి 20,000 కావాలట. అల్లులతో ఇస్తానడు, తీసుకుపోయి ఇస్తా. మళ్ళీ 20,000? ఇదివరకు తీసుకుని ఇవ్వకపోయా, మళ్ళీ ఎట్లా ఇస్తాంరా? అయినా కాగితం బందోబస్తుగా రాయు, విన్నావా? అమ్మితే తీసుకపో. అమ్మ నాన్న 20,000 అన్నాడు, తీసుకొచ్చి. థ్యాంక్స్ అమ్మా. ఏమయ్యా ఎటు పోతున్నావు? ఇట్రా. ఆగే అత్తన్న. గిన్నిగనం పైసలు ఏడు పట్టుకోపోతున్నావు? పిచ్చిదానా, ఈ పైసలన్నీ మనకేనే. ఏంది నువ్వు చెప్పేది నిజమా? పిచ్చదానా, మా తమ్ముడు ఉన్నాడు కదా, మా తమ్ముడు ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని చెప్పి మా అయ్య దగ్గర వచ్చే పైసలు తీసుకుంటాడు. నేను కూడా మా అయ్య దగ్గర వీళ్ళకిస్తాను వాళ్ళకిస్తా అని చెప్పి వచ్చే పైసలు వసూలు చేస్తాను. అబ్బా నా మొగుడు ఎంత మంచోడు, బతుకు తెరుగు ఉన్నాడు. దా లోపలికి పోదా. అరే రమేష్, నీ బిడ్డ మంచిగా ఉందా రా? కనుకన్నా నీ దయ వల్ల మంచిగానే ఉంది. అరే రమేష్, నాదే ఉందిరా, అంతే ఉందా? కనుకన్నా ఆ రోజు 10,000 ఇచ్చి నా బిడ్డ పానం కాపాడినవి, నీ మేలు జన్మలో మర్చిపోనే. దాందే ఉంది బిడ్డ, నువ్వు పైసలు ఉన్నప్పుడు ఇస్తుంది, ఇప్పుడు ఏం అడుగుతలేను. సరేనా? నీ బిడ్డనైతే మంచిగా చూసుకో, సరేనా? లక్ష్మి, ఒకసారి అందరూ ఇటు రాండి. అరే కంప్యూటర్ ఫీజు కట్టినావా? కట్టినా. ఏందయ్యా గట్ట అడుగుతానవేంది? లక్ష్మి, నీ చిన్న కొడుకు మన దగ్గర పైసలు కొంటే ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తుండయ్యా? ఏం చేస్తున్నాడు అడుగు, వాడిని అడుగు చెప్తాడు. ఏం చెప్తున్నావు? నాన్న అడుగుతుడుగా చెప్పు. అది అమ్మ పైసలు తీసుకొని కంప్యూటర్ ఫీజే కడుతున్నా అమ్మా. ఏందిరా నువ్వు చేసే లంగ పని నాకు తెలియదు అనుకుంటున్నావురా? నువ్వు కొంటే కంప్యూటర్ ఫీజు కడతావా? లక్ష్మి, వీడు చేసే లంగ పనులు తెలిస్తే నువ్వు గుండా చచ్చిపోతావు. ఏందయ్యా ఏం చెప్తుండు? ఏం చెప్తున్నారా పైసలు? నాన్న అడుగుతుడు చెప్పు కదా. లక్ష్మి, వీడు మన చేయి దాడిపోయిండే, పైసలు కొంటే ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు అమ్మాయిలతో తిరుగుతాండే. మొత్తం తెలుసుకున్నావా? అవును, తిరుగుతా, బరాబర్ తిరుగుతా. నీకు అసలు విషయం తెలిస్తే గుండె ఆగి వస్తావు. ఏంటిది చిన్నోడా? ఏంటిది అది? ఏయ్, నేను బయట 10 లక్షలు అప్పు చేసిన, అది కడతావా సత్తావా నీ ఇష్టం. అయ్యో ఏమైందయ్యా? అలిక్యా కొన్ని నీళ్ళు తీసుకురా. అయ్యో లక్ష్మి, వీడికి ఇంత పని చేస్తాడు అనుకోలేదు, కలలో కూడా ఊహించలేదు. బాధపడపోయా. ఇగో నీ తమ్ముడు ఉన్న పైసలన్నీ నాకు తట్టున్నాడు. ఉన్నదే ఈ ఒక్కిల్లు, ఈ ఇల్లు నీ పేరు మీద రాయించుకో, అమ్ముకొని ఎక్కడికన్నా పోదాం. వా, నువ్వు చెప్పింది కరెక్టేనే. ఇప్పుడే మన ఇద్దరం మానతో మాట్లాడదాంపా. నాన్న, చిన్నడు పోతే ఏంది, పెద్దోళ్ళు నేనా? మీరేం బాధపడకుర్రి. వాడు ఈ ఇల్లు కూడా అమ్ముతాడు, అందుకే ఈ ఇల్లు నా పేరు రాయించు. అవునయ్యా, పెద్దోడు చెప్పింది మంచిగా ఉంది. చేయి
ఏమన్నా లక్ష్మి, నాకేం అర్థమవుతలేదు. సరే నువ్వన్నట్టు చేద్దంతే. చూసిన లక్ష్మి, మన కొడుకు ఎంత ఘనకార్యం చేసింది. వాడు చేసిన అప్పు తీర్చడానికి నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. అయ్యో గంత పని ఎందుకు చేసినావయ్యా? నువ్వు అట్లే మన్ను పోసినావు అంత పని చేసి. దేవుడా, నా వాలంటీర్ రిటైర్మెంట్కి వచ్చిన పైసలు నీ బంగారు అమ్మకి వచ్చే పైసలకి వెళ్ళి ఆ 10 లక్షలు అప్పు కట్టిన. అవి కట్టండి, ఇవి మిగిలే లక్ష్మి. వాళ్ళిద్దరు వాళ్ళకి సరిసరి ఈ ఇల్లు ఉన్నది కదా మనకు, ఆ కిరాయితో బతుకుతుంది. అర్జెంటుగా ఒక 10,000 కావాలి. నీకు దండం పెడితేనే నా కొడుకుని హాస్టల్ నుంచి వెళ్ళగొట్టిరే. అవునయ్యా, నీకు అందరి మీద దయ ఊడుతుంది కానీ ఆ దేవునికి ఎందుకు మన మీద దయ ఊడతలేదు? మనం ఏ జన్మలు ఏ పాపం చేసుకున్నాం లక్ష్మి, అందుకే ఈ జన్మలు అనుభవిస్తాను. లక్ష్మి పైసలు అప్పుడు చెప్పు. అరే బిడ్డ, నువ్వు చేసిన అప్పు కోసం మీ అమ్మ బంగారం అంతా అమ్మిన, నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా. ఆ పైసలతో నీ అప్పు కట్టే బిడ్డ, ఇక నువ్వేం రందిపడదు. అరే ఈ పైసలు మిగిలేదు, నువ్వు చెరసగా తీసుకోరు. ఇక నుంచి అన్నా సరే పూర్తిగా మేము రా. ఆ పైసలు నీ దగ్గర వద్దు కానీ నాకు ఇచ్చేయి, అంటే ఖర్చు అయితే. ఇగో ఇల్లు నీ పేరు మీద చేసిండు కదా, రేపే ఇల్లమ్ము. అమ్మిన పైసలతో చెక్కేద్దాం, మంచిగా సిటీలో పోయి బతుకుదాం. సరేనే, ఈ ఇల్లు సురగానే ఉంటాడు, సోనా దగ్గరికి పోతాను. వెళ్ళిరా. ఏమైందిరా పైసలు? రేపు ఈ టైం వరకు పైసలు ఇవ్వకపోవాలి, ఈ సంగతి చెప్తా బిడ్డ. వాడికి ఇట్లా రేపు పైసలు ఇవ్వకపోవాలి, వాని మక్కలు ఇరగొట్టి నా దగ్గర తీసుకురావాలి. సరేనా? సరే. నమస్తే సూరన్న. ఏమ్రా సాయి, ఇటు వచ్చినావు? ఏం లేదన్నా, నా ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నా, కొంటావా? ఎందుకు కొనరా, నా పనే అదే.
రేపు పొద్దున కాగితాలు తీసుకొని రా, ఇల్లు కాగితాలు. సరే అన్న, రేపు ఇడికాయ తీసుకొస్తా. జర పైసలు ఓకే పోయా. అరే వాని ఇంటికి సాయంత్రం పోయి ఆయన ఇంటి కాగితాలు కరెక్ట్ ఉన్నాయో లేవో చూసి తీసుకురండి. సరే ఓకే అన్న. సరే అన్న. ఏం రాతనే ఏమన్నా రాత పాడుగారు ఎటుపోతురా పెద్దోడా? నేను ఊరికి పోతాను. ఏ ఊరికిరా? అవన్నీ అవసరం లేదు. అని అడగవేమయ్యా, ఎవరు పోతున్నావు? అసలు ఏంది మన కొడుకులు గిట్ట తయారయ్యారు? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది? రే సాయి, సాయి ఏ కనకాయ, మీ సాయిగా లేడా? లేడయ్యా, ఇటో వేడి ఇప్పుడే. మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారేంది? మీ కొడుకు ఏం చెప్పలే మీకు? మా ఇంట్లో మేము ఉండకుంటే మేమేటి పోతాం అయ్యా? ఈ ఇల్లు మీ కొడుకు 50 లక్షలకు అమ్మిండు. ఏం చెప్పలే? రేపటి వరకు కాల్ చేయాలి మీరు. రేపు ఈ ఇల్లు నేను గిరాకిస్తున్నా, కాల్ చేయకుండా మంచిగా ఉండదు. చచ్చిపోదామయ్యా దేవుడా. యశోడు కొడుకులు పుట్టిరే మనకు. ఇల్లు ఒక్కటి ఆధారం అనుకున్నాం, ఇది కూడా లేకుండా అయ్యో దేవుడా. ఇసంటి కొడుకులు పగరు కూడా ఉంటుందయ్యా దేవుడా. చిన్న కొడుకు అట్లా చేస్తే పెద్ద కొడుకు మంచివాడు అనుకుంటే ఇప్పుడు నడవంతరాడ ముచ్చిపోయాడు కానీ రావా. అయ్యో మనం బతకద్దు, మనం బతకద్దు. ఇక్కడ అంత భూమి ఉంటే పెట్టవమ్మ. నిన్నడుస్తుంది ఆకలితో ఉంటే కుక్క చేసిన తర్వాత రానేస్తా. పనిచేసిందయ్యా మనకు. తిండి పెట్టిన పుణ్యం ఎందుకు? ఇది కొడుకును పుట్టిన పిల్లలు మన చీకొట్టిరు, మన బతుకు ఎందుకయ్యా?
ఒక్కసారి లేవయ్యా ఒక్కసారి లేవయ్యా ఒక్కసారి లేవయ్యా అయ్యో లేవయ్యా ఒక్కసారి లేవయ్యా ఒక్క మాట మాట్లాడయ్యా నీ కొడుకులు లేక బయరయ్యా నన్ను ఎవరి చేతిలో పెట్టిపోతున్నావయ్యా మనసుంటు కొడుకులు ఏ పగోనికి ముట్టద్దయ్యా ఏ పగోనికి ముట్టద్దు మనసుంటు కొడుకులు మనను పుచ్చగలం చేసిరు కదనయ్యా కనీసం ఒక్క పొట్టు కూడు కూడా తినకుండా చేసిర్రయ్యా మనను దేవుడా దేవుడు మనిషి కాదు కనుకన్నా ఎవరికన్నా సాయం కావాలంటే నీ దగ్గరికి అతను కాదే కనుకన్నా నా బిడ్డలు ఎవరి బతికితే కనుకన్నా ఎంత చక్కటి మనిషి చేతులతో ఎంతో మందికి సాయం చేసినాము నీ అటువంటి మనిషి చంద్రతో కనుకన్నా నా బిడ్డలు మీ అడి బతికింది కనుకన్నా ఎంత పని జరిగింది నా పిల్లలు మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసింది రమేష్ మమ్మల్ని అరక తిరుగుతాడు కూడా చేయలేదు మమ్మల్ని మా బతుకంత ఆగమైపోయింది ఎంత మందికి సాయం చేసేవాళ్ళు నీకు ఈ సావత్తాన్ని కళలో కూడా అనుకోలేదే లక్ష్మక్క ఓనర్లు జల్ది తీసుకుపోమంటారు మరి ఏడికి తీసుకుపోదాం ఏడికి తీసుకుపోదామయ్యా ఉన్న ఇల్లు అమ్ముడే వేయింది కదా పెద్దోడు అమ్ముకొని పెయింట్ ఇల్లు మాకు ఇల్లు లేదు ఈ ఘోరం చూసటానికేనా నేను బతికున్నది లక్ష్మక్క నువ్వేం ఏడవకు నేను మీ కొడుకులకు ఫోన్ చేస్తావు హలో సాయి ఇక మీ నాన్న చనిపోయిండు మరి ఏడికి తీసుకురామంటారు ఏంది సరే మరి శ్మశాన వాటికి కాడికి తీసుకొస్తాను సరే చెప్పండి రారు మీరు తమ్ముడు తీసుకుంటా లక్ష్మక్క నువ్వేం ఏడవకు నీ కొడుకులకు ఫోన్ చేసిన వాళ్ళు అత్తురాట శ్మశాన వాటి కాడికి తీసుకుపోదాం పా హర మహాదేవ శంభో శంకర హర 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 హర మహాదేవ శంభో శంకర
అమ్మా లక్ష్మమ్మ, నువ్వెంత ఏడ్చినా నీ భర్త తిరిగిరాడు. నీ బలహీనతలనే నీ బలంగా మలుచుకో, నిన్ను ఎవరు ఏం చేయలేరు. హరహర మహాదేవ శంభో శంకర. అమ్మా, నీ భర్త కనకరాజు ఎంతో పుణ్యాత్ముడు. అడిగిన వారికి లేదనుకుంటా సాయం చేసిండు. ఆయన ఆత్మ ఆ శివంలో ఐక్యమైపోయింది. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. పాపం కనకయ్య బతుకున్న రోజులు అందరు నా ఊళ్ళే అనుకున్నారు. పాపం ఎదురైన వాళ్ళకల్లా సాయం చేసిండు, కానీ ఇప్పుడు ఆయనదే ఒక అనాథ శవంలాగా అయిపోయింది. నలుగురు నోళ్ళల్లా నాలుగై ఉన్నట్టు నీవు కనుకన్నా ఏ రాత రాసుకున్నావన్నా. అరే దుర్మార్గులారా, మీరు పుట్టగతుల్లో కూడా చచ్చిపోతారా, మీరు నాశనం అయిపోతారా. అరే నువ్వన్నా ఆడిదాను కదా, నీకు తెలియదు వాళ్ళు చేసిన పాపం నీకన్నా తెలియదా. గింత 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 అరిగోత పెట్టి చంపుతారు కానీ ఊళ్ళో ఎవరు లేనట్టు. ఎందుకు వచ్చిండ్రా మీరు? రెండు పారం చేశారు కదా మీరు. నేను చచ్చిపోయినా కూడా మీరు రాకుర్రా. మీ అమ్మ కూడా చచ్చిపోయింది అనుకోని పోరు, మీ అమ్మ కూడా చచ్చిపోయింది అనుకోని అమ్మా నేను రాము. ఆ కార్యక్రమం ఏదో మీరు చేసుకొని రాయపోదాం. పోరా పోండి, ఊరు కొట్టు కొట్టుకపోయినా మీ అసలు అన్నందుకు ఈ సాగు అసలు ఈయన మంచి సాగు వచ్చిండ్రా. మేము ఉన్నాం. పోరా పోరా పోండి. కనుకన్నా లక్ష్మక్కకి మేమున్నామన్నా, మా అక్క అనుకుంటామన్నా, మా ఇంటికి తీసుకుపోయి చూసుకుంటామన్నా. కనుకన్నా అక్క నువ్వు బాధపడకే, మా అవ్వరు కూడా తీసుకుపోతే నిన్ను. అక్కని మన ఇంటికి తీసుకుపోతారా? ఈ కార్యక్రమం కానీ వాళ్ళు ఓడిరా, వాళ్ళు నాశనం అయిపోతారు. పోనీరా అన్న, కార్యక్రమం కానీ దబ్బాని. నా బిడ్డకు 10,000 ఇచ్చి నా బిడ్డ ప్రాణాన్ని కాపాడినవే. నా బిడ్డ అనుకుంటాను, ఇంకో బిడ్డ అనుకుంటానే. ఈ చిత్రాన్ని చూసైనా మారండి. మీ తల్లిదండ్రులు కాలం చేసే వరకు వారిని సంతోషంగా ఉంచండి. కనకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. మీ శివా సంఘం 4 చిత్రం యూట్యూబ్ ఛానల్.